మనకు బ్రతుకుంది. దేవుడు ఏమంటే మాట్లాడేవాడిగా ఉన్నాడు. దేవుని మాట శక్తి కలిగినది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట ఎటువంటిదంటే శక్తి కలిగినది. లాజరు బయటికి రా అంటే లాజరు 4 రోజులు అయిపోయింది సరిపోయి ఏమంటే తిరిగి ఏం చేశాడు? లేచి బయటకు వచ్చాడు. ఆయన మాటలో ఏముంది? బ్రతికించే శక్తి ఉంది. అదే అంటున్నాడు ఆయన. ప్రభు చెప్పేది అదే. ప్రభు చెప్పేది ఏంటంటే దేవుని మాటకి ఏముంది? శక్తి ఉంది. జీవింపజేసే శక్తి. ఏ శక్తి అది? జీవింపజేసే శక్తి. అంటే ఒక మానవుడు బ్రతకాలన్నా, శరీర సంబంధంగా బ్రతకాలన్నా, రెండవది ఆత్మీయంగా బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని మాటలో ఉంది. చెప్పండి, ఎక్కడ ఉంది? దేవుని మాటలో మానవుని జీవం ఉంది. నిత్య జీవానికి నడిపించేది ఆయనే. మామూలుగా ఈ లోకంలో బ్రతికించేది కూడా ఆయనే. అందుకే 119 కీర్తన 51 మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలో ఇదే నాకు నెమ్మది. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరూ కొరకు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన జ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం సుఖంగా బ్రతకాలంటే, మనం నెమ్మదిగా ఉండాలంటే ఆయన మాట విని ఆయన చెప్పింది చేయడమే. ఏమంటారు?